కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అది వైసీపీ అధ్యక్షుడి సొంత పత్రిక. వార్తల పేరుతో కుట్రలు చేయడం సర్వసాధారణం. నోటికి వచ్చిన రోత రాతలతో పత్రికా విలువలను గాలి కొదిలేసింది. ప్రజలను తప్పుదో పట్టించడం పరిపాటి. చివరికి పక్క పత్రికను తమ వెబ్సైట్కు ట్యాగ్ను వాడేస్తోంది. దీంతో ప్రజలను తప్పుదో పట్టించేందుకు సాక్షి పనిగట్టుకుని కుట్రలకు పాల్పడుతుందనేది క్లియర్. చివరికి ప్రజలను తప్పుదో పట్టించేందుకు వ్యతిరేకంగా ప్రచురించిన వాటిని ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు కుట్ర చేస్తోంది సాక్షి. ఒక్కతోక వంకర సామెత సరిగ్గా వైసీపీ అధ్యక్షుడి సొంత పత్రిక సాక్షికి సరిపోతుంది. వార్తల పేరుతో ఇతర పత్రికలు సంస్థలపై కుట్రలు చేయడం పరిపాటిగా మారింది. తమ అధినేత మెప్పు కోసం పత్రికా విలువలను గాలికొదిలేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. సాక్షి వెబ్సైట్ లో ప్రచురించే వార్తల్లో కొన్ని ఎంపిక చేసిన వార్తలకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ ను ఉపయోగిస్తోంది. ఏదైనా వార్తను పోస్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ట్యాగుల్ని ఇవ్వడం సర్వసాధారణం. ఒక పత్రిక లేదా సంస్థ ఇతర పత్రికలు సంస్థలకు సంబంధించిన ట్యాగులను తమ వార్తల్లో ఉపయోగించదు. ఎక్కువ మంది ప్రజలు సెర్చ్ చేసే ట్రెండింగ్ కీవర్డ్స్ ను ట్యాగులను మాత్రమే ఉపయోగిస్తుంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇతర సంస్థల పేర్లను తమ వార్తల్లో ప్రస్తావిస్తుంది. కానీ సాక్షి వెబ్సైట్ లో పోస్ట్ చేసే వార్తల్లో ఓ కుట్ర ప్రకారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ ను ఉపయోగిస్తోంది. ఎవరైనా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేరు వార్తలను సెర్చ్ చేస్తే వారికి సాక్షి వెబ్సైట్ లో వార్తలు వచ్చేలా ట్యాగ్ ను ఉపయోగిస్తోంది. ప్రజలను, ఆంధ్రజ్యోతి వెబ్సైట్ పాఠకులు, ఏబిఎన్ వీక్షకులను తప్పుదోవ పట్టించేలా సాక్షి ఓ పెద్ద కుట్రకు తెరలేపింది. ఆంధ్రజ్యోతి వెబ్సైట్ కు రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి సంస్థ ట్రాఫిక్ పెరగకుండా ఉండేందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సాక్షి పనిగట్టుకుని కుట్రలకు పాల్పడుతుందనే విషయం స్పష్టమవుతోంది. తాజా వార్తలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందించడంలో ఆంధ్రజ్యోతి వెబ్సైట్ ముందు వరుసలో ఉంటుందన్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. తాజా వార్తలు, సమకాలీన రాజకీయ వార్తల కోసం తెలుగు వారంతా ఎక్కువగా వీక్షించే వెబ్సైట్లలో ఆంధ్రజ్యోతి తెలుగు వెబ్సైట్ ఒకటి. ఇటీవల కాలంలో ఆంధ్రజ్యోతికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని సాక్షి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ తో తన ట్రాఫిక్ ను పెంచుకునేందుకు కుట్ర పన్నిందనే అనుమానాలు కలుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఆంధ్రజ్యోతి సంస్థపై సాక్షి తప్పుడు ప్రచారం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రజలకు వాస్తవాలు తెలుసనే కారణంతోనే సాక్షి తప్పుడు వార్తలు, కుట్రలపై పెద్దగా స్పందించలేదు. కానీ రోజు రోజుకు సాక్షి వికృత చేష్టలు ఎక్కువైపోతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అవసరం లేకుండా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ ను ఉపయోగిస్తూ సంస్థకు వ్యతిరేకంగా కొన్ని వార్తలను ప్రచురించి వాటిని బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోంది. పోటీ ప్రపంచంలో తన వెబ్సైట్ కు వీక్షకులను పెంచుకునేందుకు, ప్రజలను ఆకట్టుకునేందుకు ఏదైనా సంస్థ ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కానీ ఇతర సంస్థలపై కుట్రలు, కుతంత్రాలు పన్నడం ఎందుకు? ఇతరులపై బురద జల్లినంత మాత్రాన సాక్షిపై ప్రజలకున్న దురాభిప్రాయం పోదు. ఇప్పటికైనా సాక్షి తన వంకర బుద్ధిని మార్చుకుని ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై కుట్ర చేయడం ద్వారా ఏమీ సాధించలేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ ను దురుద్దేశపూర్వకంగా ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి కుట్రలకు పాల్పడితే చట్టపరంగా చర్యలకు వెనుకాడమని తెలియజేస్తున్నాం. ఈ వార్త ప్రచురణ తర్వాత సాక్షి యాజమాన్యం హడావుడిగా స్పందించి దీనిని డిలీట్ చేసే అవకాశాలు లేకపోలేదు. తమ దొంగ బుద్ధులు బయటపడడంతో ప్రజల ముందు చులకన కాకుండా ఇప్పటి వరకు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు దీనిని డిలీట్ చేయొచ్చు. కానీ భవిష్యత్తులో ఇలాంటి కుట్రలకు పాల్పడకుండా నీతి నిజాయితీగా ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తే బెటర్.